హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ శారీ తోటి కాలర్ నెక్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి శారీ మొత్తం నాకు ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంది. అలాగే పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో అయితే వచ్చింది. ఫస్ట్ అయితే పళ్ళునైతే నేను సపరేట్ చేస్తున్నాను. ఈ పళ్ళు పార్ట్నైతే నేను బాడీ కోసం అయితే యూజ్ చేస్తాను. ఈ విధంగా మొత్తం పళ్ళు పాటనైతే ఈ విధంగా సపరేట్ చేసుకొని తర్వాత ఈ శారీకి పైన కింద బార్డర్ అయితే ఏదైతే బార్డర్ వచ్చిందో ఇప్పుడు ఫస్ట్ ఒరిజినల్ పార్ట్ రాంగ్ సైడ్ ఏది అనేది అయితే నేను గుర్తుండే విధంగా ఈ విధంగా ఒక పిన్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా నేను పైన ఉన్న బార్డర్ మొత్తాన్ని అయితే కట్ చేశాను. బార్డర్ అనేది కొంచెం కలర్ అనేది షేడ్ అయినట్టుగా ఉంది, అందుకే ఈ బార్డర్ మొత్తాన్ని అయితే తీసేశాను. ఇలా బార్డర్స్ రెండు అటాచ్ చేసి స్టిచ్ చేద్దాం అనుకున్నా కానీ రెండు సెట్ కాలేదు, అందుకే ఆ కింద బార్డర్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బాడీ కోసం ఈ విధంగా లైనింగ్ తీసుకొని స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే గీసుకున్నాను. తర్వాత నేను బాడీ లెంత్ అయితే తీసుకుంటున్నాను. 14.5 లెంత్ నాకు బాడీ లెంత్ కావాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మొత్తం 15.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం అన్ని ఫ్రాక్లకు పెట్టుకున్నట్లుగా కాకుండా దీనికి మనం ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు మనకు నార్మల్ డ్రెస్కి అయితే 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటాం కదా, దీనికి అలా కాదు, మనం ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మీకు డైరెక్ట్గా బాడీ మీద తీసుకోవడం రాదు అనుకుంటే ఈ విధంగా మీ దగ్గర ఏదైనా కాలర్ డ్రెస్ కనుక ఉంది అనుకుంటే ఈ విధంగా అయితే మీరు తీసుకోవచ్చు. నార్మల్ డ్రెస్ తోటి కాకుండా ఈ విధంగా కాలర్ డ్రెస్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా ఈ షోల్డర్ మనం హ్యాండ్స్ ఎక్కడైతే జాయింట్ చేస్తామో అక్కడి నుంచి ఇంకొక హ్యాండ్ జాయింట్ వరకు ఈ విధంగా మనము మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. నాకు వచ్చేసి ఇక్కడ 13.5 అయితే వచ్చింది. 13.5 అంటే లోపల మనం హ్యాండ్ స్టిచ్ చేసిన దగ్గర అవతల 1/2 ఇంచు యువతల ఒక 1/2 ఇంచు ఉంటుంది కాబట్టి 13.5కు ఒక 1 ఇంచు యాడ్ చేసుకొని 14.5 అయితే మనం ఫుల్ షోల్డరు. ఆ 14.5లో మనము ఒక 14.5లో సగం అంటే 7.2 అయితే మనకు వస్తుంది. ఈ విధంగా 7.2 వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు చంక డౌన్ కూడా సేమ్ మనము షోల్డర్ ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో చంక డౌన్ కూడా 7.2కి ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చుట్టూ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే మనము లైన్స్ అయితే గీసుకోవాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా కాలర్ నెక్ గీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫుల్ షోల్డర్ అయితే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫుల్ చెస్ట్ లూజులో 4వ భాగం ఇక్కడ నేను 10 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే నడుము లూజు కూడా నాకు ఫుల్ లెంత్లో 4వ భాగం 9 ఇంచెస్, కాకపోతే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే మార్కింగ్ చేసుకుంటా, ఎందుకంటే నేను స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటా కాబట్టి. ఈ విధంగా 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అలాగే ఒక 1 ఇంచు ఖర్చు అదే మనము టక్సుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్స్ అయితే గీసుకుంటున్నాను. మీరు తక్కువ అయితే మార్కింగ్ చేసుకోవద్దు. ఒకవేళ ఎక్కువ మార్కింగ్ చేసుకున్నా పర్వాలేదు, తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయొచ్చు. మీరు తక్కువ కనుక మార్కింగ్ చేసుకుంటే తర్వాత మీకు క్లాత్ అనేది సరిపోదు. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే క్రాస్గా ఈ విధంగా గీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే రౌండ్ తీసుకున్నాను. ఇది తర్వాత మనం సరిపోయిందా లేదా అనేది తర్వాత అయితే దీన్ని చూద్దాము. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. కాలర్ నెక్ కాబట్టి 3 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా మిగతాదంతా షోల్డర్కి అయితే పెట్టుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్స్ అయితే ఈ విధంగా గీస్తున్నాను. ఇది మన కాలర్ నెక్ కాబట్టి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 1.3కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా అంటే 1.3 అంటే 1.5 కంటే కొంచెం తక్కువకు 1.3కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రౌండ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కాలర్ నెక్ పెట్టిన తర్వాత మనకు కింద అనేది ఓపెన్ ఉండాలి కదా, కొంచెం ఓపెన్ అయితే ఉండాలి, మనకు తల పట్టడానికి ఇక్కడ ఓపెన్ ఉండాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్కి 2.5 అలా మీరు 3 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఇక్కడ ఒక 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు షోల్డర్ అంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కాలర్ నెక్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది మనం ఈ విధంగా డౌన్ తీసుకొని ఇక్కడ
లైన్ అనేది క్రాస్గా ఈ విధంగా డ్రా చేయాలి. అప్పుడే మనకు వేసుకున్నప్పుడు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా మనం డౌన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చంక రౌండ్ అనేది కొలిస్తే మనకు చంక లూజ్ ఎంతైతే ఉందో అంతా ఇక్కడ మనకు రావాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. ఒకవేళ మీకు తక్కువ వచ్చింది అనుకుంటే కొంచెం కిందికి అయితే మీరు రౌండ్ తీసుకోండి. లేదు ఎక్కువ వచ్చింది అనుకుంటే కొంచెం పైకి రౌండ్ తీసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేస్తున్నాను. ఈ క్రాస్ అనేది నేను ఇప్పుడు కట్ చేయలేదు. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత అయితే కట్ చేస్తాను. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అయితే మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు అనేది నేను తర్వాత అయితే చెప్తాను. ఈ విధంగా ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని మనము ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ విధంగా పెట్టేసి మనం ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ విధంగా అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా సేమ్ ఫ్రంట్ ఎలా అయితే కట్ చేసామో బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనము ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటేనే మనకు వెనక కాలర్ అనేది లేసినట్టుగా రాకుండా మనకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఆ 1 ఇంచ్ తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం. కాకపోతే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు వెనక కాలర్ అనేది లేసినట్టుగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయడం కోసం ఈ విధంగా 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, అలాగే డౌన్ వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసుకొని చిన్నగా ఈ విధంగా రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని ఇక్కడ కింద మనము చంక దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ డౌన్, మనకు ఫ్రంట్ ఎలా అయితే మనం డౌన్ తీసుకున్నామో 1/2 ఇంచు ఇక్కడ కూడా సేమ్ బ్యాక్లో కూడా 1/2 ఇంచ్ డౌన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది తీసుకోవాలి. దానికోసము పైకి ఒక 2 ఇంచెస్, అలాగే ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను లోత్ అనేది తీస్తాను. మనం ఎక్కడైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అక్కడ మనకు లోత్ వచ్చే విధంగా మనం ఈ విధంగా కరువు స్కేల్ సహాయంతో ఈ విధంగా అయితే లోత్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నెక్, అలాగే ఈ విధంగా క్రాస్ అనేది మనం ముందు కట్ చేయలే కదా, ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఉండేది ఇప్పుడైతే నేను కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చి ఆ ఫ్రంట్ క్రాస్ తీసుకున్నాం కదా, అది కూడా మనం కట్ చేసుకొని ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి రాసి హ్యాండ్స్ అని పైన చిన్న పఫ్ వస్తుంది కదా, అలా అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను దానికోసం ఈ విధంగా లైనింగ్ అయితే తీసుకున్నాను. లైనింగ్ తీసుకొని నాకు వెడల్పు సరిపోతుందా లేదా అని అయితే ఈ విధంగా చూసుకుంటున్నాను. ఈ విధంగా చూసుకొని తర్వాత నాకు హైట్ వచ్చేసి 10.5 ఇంచ్ అయితే సరిపోతుంది. అలాగే ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం 11.5 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచెస్ అనేది మ్యాక్సిమం అందరికీ సరిపోతుంది. ఈ విధంగా 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ లూజ్ ఈ విధంగా చంక లూజ్ వచ్చేసి 8.5, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, అలాగే ప్లస్ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అయితే లైన్స్ అయితే గీసుకుంటున్నాను. ఇక్కడ మీకు మార్కింగ్ అనేది సరిగా కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచు స్ట్రైట్గా పెట్టేసి తర్వాత ఈ విధంగా కరువు తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పైన మనకు ప్రిల్స్ కోసం కావాలి కదా, దానికోసం నేను 2 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. మీరు 2 ఇంచే మార్కింగ్ చేసుకోవాలని అయితే ఏం లేదు. మీరు హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, ఇట్లా వెడల్పు 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అది మీకు పఫ్ ఎంత రావాలనే దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోవాలి. నాకు చిన్నగా కావాలి కాబట్టి నేను ఓన్లీ పైకి 2 ఇంచెస్, వెడల్పు 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి నాకు హైట్ మొత్తం సరిపోతుంది, అందుకే నేను ఇందులో ఏమి కట్ చేయట్లేదు. లైనింగ్ వచ్చేసి నేను 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, దానికోసము ఒరిజినల్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొలుచుకుంటే నాకు మొత్తం వచ్చేసి నాకు 3.5 అయితే ఉంది. ఆ 3.5తో అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మీరు పొడవు మార్కింగ్ చేసుకునేటప్పుడు మీ హైటుని బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం.
స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్ అయితే ఏమి స్టిచ్ చేయట్లేదు. ఇక్కడ మనం స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి నేను ఒక చాక్ పీస్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసాను. ఆ గీసిన లైన్ పక్కనే ఈ కుట్టు వచ్చే విధంగా నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చాక్ పీస్ గీసినాం కదా, గీసిన అటు సైడు ఒక కుట్టు ఇటు సైడు ఒక కుట్టు వచ్చే విధంగా నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు మనము ఆవల్ల ఇవల్ల స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు సెంటర్లో కట్ చేసుకోవాలి. మనము ఈ విధంగా సెంటర్లో దారం తెగకుండా ఈ విధంగా ఒక టక్స్ కట్ చేసుకొని దీన్ని అయితే మనం తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసి పైనుండి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం దీనికి నెక్ తిప్పేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే కాలర్ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి మనము నెక్ తిప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే మనము కట్ చేసుకోవాలి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కింద ఈ క్లాత్ అనేది హైట్ తక్కువ వచ్చింది, ఎందుకంటే పళ్ళు పాట అనేది తక్కువగా ఉన్నది. అందుకే నాకు పొడవు అనేది మొత్తం సరిపోలే. అందుకే ఈ విధంగా సేమ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా నేను జాయింట్ అయితే చేసుకున్నాను. నాకు క్లాత్ అనేది సరిపోలేదు, అందుకే ఈ విధంగా నేను జాయింట్ చేసుకున్నాను. ఈ విధంగా జాయింట్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని మిగతాదంతా కట్ చేసుకుంటాను. నాకు ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఇక్కడ అటాచ్ అనేది చేశాను. ఇప్పుడు నేను ఫ్రంట్ ఎలా అయితే చుట్టూ కుట్టు వేసానో బ్యాక్ సైడ్ కూడా నెక్ అయితే చుట్టూ అలానే స్టిచ్ చేసి కట్ చేశాను ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం టక్స్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే వదిలిన ఫ్యాబ్రిక్ అయితే ఒక మార్కింగ్ చేసుకొని 10 ఇంచెస్లో సగం అంటే 5 ఇంచులు కదా, 5 ఇంచులకి అటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు వచ్చే విధంగా మార్కింగ్ చేశాను. అలాగే పొడవు వచ్చేసి ఒక 3 ఇంచెస్ అయితే పెట్టాను. మీరు 3 లేదంటే మీరు ఒకవేళ హైట్ ఎక్కువ ఉంటే ఒక 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా 2 సైడ్లు అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. 2 ఒరిజినల్స్ ఒకే సైడ్ ఉండే విధంగా పెట్టేసి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్స్ 2 సమానంగా ఉండే విధంగా చూసుకోండి. నెక్ దగ్గర సమానంగా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే, షోల్డర్స్ 2 సమానంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా పైన అది మనకు ఖర్చు అనేది లేకుండా పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కాలర్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఈ విధంగా సెంటర్కి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ సెంటర్లో ఒక టక్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఇక్కడ నుంచి మనకు ఎంతైతే వస్తుంది అనేది అయితే నేను ఇక్కడ కొలుచుకుంటున్నాను. ఈ విధంగా నిదానంగా నీట్గా పట్టుకొని మనం కరెక్ట్గా మెజర్మెంట్ అయితే చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 9 ఇంచెస్ అయితే వచ్చింది, కరెక్ట్గా 9 ఇంచెస్ అయితే వచ్చింది. దీనికోసం మనకు క్యాన్వాస్ పేపర్ అయితే కావాలి. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఇట్లా మొత్తం డబుల్ ఫోల్డింగ్ మీద 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇటు వచ్చేసి మనము 4 ఇంచెస్ లేదంటే 5 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మనకు 9 ఇంచెస్ వచ్చింది కదా, 9 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హైట్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా గీస్తున్నాను. మనకు 9 అని కాదు, మీకు ఎంత అయితే వస్తుందో దాంతో ఒక 1 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడైతే మార్కింగ్ చేసుకోండి. హైట్ అయితే 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక 2.5కి అయితే ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేశాను. అలా ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీరు ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ చేశారు కదా అని అయితే అనకండి, ఎందుకంటే స్టార్టింగ్లో మనకు బుడప ఉంటుంది కాబట్టి నేను టేపుకు ముందు జరిపి 1 ఇంచ్కే మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసి ఈ విధంగా రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్లో సగము 4 ఇంచులు కదా, ఇక్కడ అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనము ఈ విధంగా రౌండ్గా ఒక గీత అయితే గీసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా ఈ విధంగా తీసుకోవాలి క్రాస్గా.
ఇప్పుడు మనము స్టార్టింగ్ నుండి మనము ఆడ నెక్కు కొలుచుకున్నప్పుడు ఎంత 9 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ కొలుచుకుంటే 9 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చేసుకొని హైట్ వచ్చేసి 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం 1 ఇంచ్ లాగా ఈ విధంగా చుట్టూ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చిన్నగా రౌండ్ వచ్చే విధంగా అయితే ఈ విధంగా గీసుకొని మనం సేమ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు కాలర్ నెక్ డ్రెస్ కూడా చాలా సింపుల్గా అయితే మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం. మనకు కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఈ క్యాన్వాస్ పేపర్ను మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దానికి మనకు రాంగ్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టేసి మనం ఐరన్ చేసుకుంటే ఆ క్లాత్కి అనేది ఇది అంటుకుపోతుంది. ఇప్పుడు చుట్టూ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేస్తున్నాను. కింద సైడ్ వచ్చేసి మనకు 1/2 ఇంచు ఉండే విధంగా లేదంటే ఒక 1/4 ఇంచు ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసుకొని ఆ కింద సైడ్ మాత్రం మనము ఒక స్టిచ్ అయితే ఈ విధంగా క్లాత్ మడత వేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే లైనింగ్ తీసుకుంటున్నాను. మీరు లైనింగ్ కానీ లేదంటే మీకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే ఒరిజినల్ అయినా తీసుకోండి. నేనైతే ఈ విధంగా లైనింగ్ తీసుకొని ఈ విధంగా మనం చుట్టూ ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ పడే విధంగా ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఏదైతే క్యాన్వాస్ ఉందో దాని పక్కనే స్టిచ్ పడే విధంగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఈ కిందికి వచ్చిన తర్వాత రబ్ చేసేసి మనము కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఒక 1/4 ఇంచు ఉండే విధంగా ఉంచేసి మొత్తం ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కట్ చేసి చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోవాలి. మనకు ఈ విధంగా చిన్న చిన్న టక్స్లు అయితే పెడుతున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా రివర్స్ అయితే చేసుకోవాలి. ఈ కార్నర్స్ వచ్చేసి ఏదైనా మీరు తీసుకొని స్క్రూ డ్రైవర్ కానీ ఇలా ఏదైనా తీసుకొని ఈ విధంగా అయితే నీట్గా చేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత ఒకసారి మీరు ఐరన్ చేయండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఐరన్ చేసి చుట్టూ ఒక 1/4 ఇంచు ఉండే విధంగా క్లాత్ ఉంచేసి ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు సెంటర్లో టక్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఒక టక్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు బాడీ పార్ట్కు ఉంది కదా, దానికి నెక్ అయితే స్టిచ్ చేయాలి. కింద లైనింగ్ పెట్టేసి మనము పైనుంచి ఈ విధంగా స్టిచ్ అయితే చేయాలి. ఈ విధంగా మీకు అప్పుడే మీరు కాలర్ స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ విధంగా లైనింగు అలాగే పైన పార్ట్ను ఈ విధంగా పెట్టేసి మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది రాదు. ఇప్పుడు మనం ఏదైతే కాలర్ మనకు ఒరిజినల్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఖర్చు లోపలికి అంటూ మనము పైనుంచి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. ఖర్చు అనేది లోపలికి అనేసేయాలి. లోపలికి అంటూ పైన నుండి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఖర్చు లోపలికి నీట్గా అంటూ మనము కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దాము. ఫస్ట్ దానికోసం నేను హ్యాండ్స్ వచ్చేసి తిప్పి అయితే వేయడం లేదు, ఎందుకంటే పైపింగ్ చేస్తాను కాబట్టి చుట్టూ ఒక స్టిచ్ రాంగ్ సైడ్ పెట్టేసి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు నేను దీనికి పింక్ కలరు క్లాత్ తీసుకొని ఈ విధంగా పైపింగ్ అయితే చేస్తాను. ఒక 1 ఇంచ్ ఉండే విధంగా క్లాత్ తీసుకొని థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఖర్చు అనేది లోపల సైడ్కు అంటూ మనం దారం పెట్టుకొని పైపింగ్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను సింగిల్ పాదం అయితే ఏమి యూజ్ చేయలేదు, నార్మల్ పాదం మీదనే నేను ఈ పైపింగ్ అనేది వేస్తున్నాను. తర్వాత రివర్స్ చేసి ఈ విధంగా మడత వేసి స్టిచ్ చేస్తే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది.
పైన పఫ్ కోసం మనం ఈ విధంగా 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్, సెంటర్లో ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ మన సైడ్కి ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి సగం వరకు. ఆ ప్రిల్స్ అనేవి మన సైడ్కి ఉండాలి సగం వరకు ఆ మార్కింగ్ చేసిన దగ్గరికి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకు పాదం సైడ్కు అటు సైడ్కు ప్రిల్ పెట్టేసి మనము స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే పఫ్ అనేది నీట్గా వస్తుంది. స్టార్టింగ్లో మన వైపుకు ప్రిల్స్ పెట్టుకోవాలి, తర్వాత సగం నుంచి అటువైపుకు ప్రిల్స్ అనేవి ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే జాయింట్ చేస్తున్నాను. నాకు వీడియో లెంత్ అవుతుందనేసి నేను అక్కడక్కడ వీడియో అనేది ఫాస్ట్గా పెట్టాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనకు ఈ విధంగా నేను నా మెజర్మెంట్ ప్రకారం ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే ఒక సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక సైడ్ అయితే నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒక సైడ్ అయితే నేను ఆల్రెడీ జాయింట్ చేశాను కదా, ఇప్పుడు నాకు నడుము మొత్తం లూజ్ ఎంత ఉంది అనేది అయితే నేను ఇక్కడ మెజర్మెంట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా టోటల్గా నాకు 42 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 42 ఇంచెస్ వచ్చే విధంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నాకు ప్రిల్స్ పెట్టుకుంటే మొత్తం 42 అయితే రావాలి. ఇప్పుడు నేను ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. మనం ఫ్యాబ్రిక్ని బట్టి చిన్న చిన్నగా పెట్టుకోవాలా పెద్దగా పెట్టుకోవాలా అనేది అయితే చూసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చిన్నగా ప్రిల్స్ పెడితేనే బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకు మొత్తం 42 అయితే రావాలి సైజు. ఈ విధంగా అయితే పెట్టిన తర్వాత నేను ఈ విధంగా బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేస్తున్నాను. ఒరిజినల్ పార్టు లోపలికి ఉండే విధంగా రాంగ్ సైడ్ పైకి పెట్టే విధంగా ఉంచి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా ఫ్రాక్ అయితే మనకు స్టిచ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసి తర్వాత సేమ్ అదే విధంగా లైనింగ్ని అయితే నేను ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. లైనింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం దూరంగా పెద్ద పెద్ద ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కింద వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు పై సైడు అంటే లైనింగ్ సైడు ఈ విధంగా నేను లైనింగ్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, ఒక సైడ్ ఏమో లైనింగ్ పెట్టాలి. ఇలా స్టిచ్ చేసామంటే మనకు ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను పైన అయితే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. పైనుండి ఈ విధంగా మనం ప్రిల్స్ లోపల పైన నీట్గా కిందికి అనుకుంటూ ఈ విధంగా పైనుండి అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల మనకు ప్రిల్స్ అనేవి నీట్గా కిందికి మంచిగా ఉంటాయి. అలాగే మనకు పొట్ట దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నట్టు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంక మన మెజర్మెంట్ ప్రకారం సైడ్కి అయితే ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. మనకు ఈ జాయింట్ చేసామంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ అలాగే ఒరిజినల్ పార్ట్ లాగా ఈ విధంగా సపరేట్గా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మడత వేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే పోగులు అనేవి మనకు బయటికి రాకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇందాక మనం ఒరిజినల్ క్లాత్ అయితే స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు లైనింగ్ని అయితే సేమ్ అదే విధంగా ఒక మడత వేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. మనకు డ్రెస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని అయితే కట్ చేసేసాను. ఇక కింద వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచు మడత వేసేసి కింద అయితే ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు, అలాగే ఇది వచ్చేసి బ్యాక్ సైడు. కాలర్ కూడా మనకు చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.